ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పవర్ లూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులతో శనివారం సమావేశం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికులకు ఉపాధి, భవిష్యత్ కార్యాచరణపై కాటన్, పాలిస్టర్, సైజింగ్ కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. పవర్లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని, పాత బకాయిలు మాఫీ చేయాలని, బతుకమ్మ చెడు బకాయిలు విడుదల చేయాలని, కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, క్లాత్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని, యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించాలని, సబ్సిడీపై ఆధునిక పవర్లూమ్ యంత్రాలు ఇవ్వాలని, యారాన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, నూతన క్లాత్ ఉత్పత్తుల ఆర్డర్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ నేత కార్మికుల సమస్యలపై చర్చించిన అంశాలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిశ్రమలో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. పరిశ్రమను యథావిధిగా కొనసాగించాలని కోరారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్డీడీ రాఘవరావు, ఏడీ సాగర్, పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులకు, యజమానులకు, ఆసాములకు, కార్మికులకు, కార్మిక సంఘం నాయకులకు అందరూ కూడా అందరూ కూడా పేరు పేరు నాయకులు వస్తారు. వ్యాపారులు, పంపడం జరుగుతుంది. నాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, మీ సమస్య త్వరలో పరిష్కారం చేయాలంటే పెట్టండి. సెక్రటరీ గారు కూడా వస్తారు, మినిస్టర్ గారు కూడా వస్తారు, మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత. దయచేసి మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి. మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం. అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే, డిస్ట్రెస్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి. సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాము. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ఇంకా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబంతో పాటు సమాజం మెరుగుపడుతుందని ముస్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని కేకే ప్రారంభించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే సమాజం బాగుపడుతుందని వెల్లడించారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే సిలిండర్లు వంటి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అలాగే పాలవటి రుణాలు సైతం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. మహిళా అభివృద్ధి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర ఫౌండేషన్ వారు ఉచిత కుట్టు మిషన్ కేంద్రానికి టేబుళ్లు, కుర్చీలు, బాక్సులు అందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు తలారి నర్సయ్య, నాయకులు కొండం రాజురెడ్డి, దుబాక రాజు, కలకొండ కిషన్ రావు, ధర్మేందర్, పెద్దిగారి శ్రీనివాస్, మట్ట రమణారెడ్డి, భాను, కర్ణాకర్, తాళ్ల విజయ్, ముచ్చుడి బాలరెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వినీల్, ఉమెన్ ప్రెసిడెంట్ వాణి, వెంకటేశ్వర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ తిరుమల రెడ్డి, సభ్యులు తదితరులు కలరు. మహిళా సాధికారత కోసం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఏంటంటే ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, మహిళా సంఘాలకు కానీ, అదేవిధంగా అనేక గ్రూప్స్ కి సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. సో గతంలో ఈ సేవా కార్యక్రమంలో భాగంగా గతంలో సిరిసిల్ల మన ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ వారు ఉన్నారు. సో వారి విజ్ఞప్తి మేరకు ఒక 3 లక్షలతోని ఒక హై ఎండ్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కుట్టు మిషన్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రతి 2 months కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట, ఒక మన సిరిసిల్ల ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారని. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము చేయడానికి ముందున్నాం, కాకపోతే మాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మాకు హెల్ప్ చేయమంటే సో మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా వారికి కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా వారు ఏంటంటే అనేక మందికి మహిళలకు ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
సో ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది, చాలా సంతోషకరమైన విషయము. సో వాళ్ళు ఏమంటారంటే సార్ మేము ఆల్రెడీ చేస్తామన్నాము, మాకు ఇంకా అంటే చైర్స్ కానీ ఈ టైలరింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తే బాగుంటుంది అనే విజ్ఞప్తి మేరకు మరొకసారి మేము అప్రూవల్ తీసుకొని వారికి ఈరోజు మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ఈ శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ సంస్థ వారికి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట, అంటే ఆల్రెడీ గతంలో మిషన్స్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వారికి నెక్స్ట్ అనమాట, అంటే ఎవ్రీ 2 months ఒక బ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళకి చైర్సే కానీ టేబుల్సే కానీ కుట్టు మిషన్ సంబంధించిన యంత్రాలు, అదేవిధంగా ప్రొజెక్టర్ రానున్న రోజుల్లో వాళ్ళ విజ్ఞప్తి మేరకు మన ఎంబ్రాయిడరీ అనమాట, మన ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏవి కావాలన్నా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తే ఇవ్వడానికి మేము ముందుంటామని తెలిసి సో వారి విజ్ఞప్తి మేరకు స్టెప్ బై స్టెప్ వారికి ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుపురం ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మందికి కొంతమందికి సాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇప్పుడు మనం వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఏంటంటే మహిళా సాధికార కోసము రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి మహిళని కోటీశ్వర, గతంలో లక్షాధికారం అంటుండే ఇప్పుడు కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మహిళా సెల్ఫ్ గ్రూప్స్ని ఎంచుకొని వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేసుకోవాలని కంకణం చేయడం జరిగింది. సో గతంలో కూడా ఏంటంటే మనకి మారుమూల మన తెలంగాణ సమాజానికే కాదు ఏ సమాజానికైనా ఆయుపట్టు ఆడపడుతులే. ఎందుకంటే ఆడపడుతులు ఇంటిని చక్కగా ఏ విధంగా తీర్చిదిద్దుతారో వారు ఒక నిబద్ధతతోని ఒక నియంత్రణతోని ముందుకు అడిగేస్తే తప్పకుండా కుటుంబమే కాదు ఈ సమాజం కూడా ముందుకు పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మేమందరం కూడా బయట తిరుగుతాం, తిరిగొట్టిన తర్వాత మాకు 10, 50, 20, 30 వస్తే తీసుకొచ్చి ఇంట్లో మీ చేతుల్లో పెడతాం. తర్వాత కుటుంబ నిర్వహణ చేసిన తర్వాత అన్ని ఖర్చులు మిగిలినయే మేము బయటికి తీసుకెళ్తాం. అంటే కుటుంబాన్ని ఏ విధంగానైతే మీరు చక్కబెట్టడానికి మీ వంతు శాయశక్తులు మీ మేధోశక్తులు ఉపయోగిస్తారో అదే మాదిరిగా ఇవాళ మీ కాళ్లపైన మీరు నిలబడితే ఈ సమాజాన్ని కూడా ముందుకు తీసుకొస్తారన్న ఉద్దేశం కొద్దీ అనేకమైన ప్రభుత్వాలు అనేకమైన పథకాలు తీసుకొస్తుంటాయి. ఇవాళ అందులో భాగంగానే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకుని గత 6 నెలల క్రితం ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన అంతకుముందు కూడా గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కానివ్వండి, గౌరవ ప్రధానమంత్రి కాంగ్రెస్ హయాంలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క అంశం ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా మహిళల చుట్టే తిరిగింది. అది ఇలా పావలా వడ్డీ పథకం తీసుకురానండి, స్వయం సహాయక గ్రూపులను పట్టుకు మహిళా గ్రూపులను పట్టుకొచ్చినా వారికి పావలా వడ్డీ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది పావలా వడ్డీ? మహిళలకే ఇచ్చింది. ఎందుకంటే ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మీ యొక్క కుటుంబానికి చన్నీళ్లకు వేనీళ్లు తోడై కుటుంబాన్ని నడిపించడం మీరందరూ కూడా భాగస్వాములై కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పే ఉద్దేశం కొద్దీ ఏ పథకం చేపట్టినా కానీ మహిళల చుట్టే తిరిగింది. ఇవాళ అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేసిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీలో ప్రతి పథకం కూడా మహిళల చుట్టే తిరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకైనా కాదు, అది ఇవాళ పైసలన్నైతే మిగులుతున్నాయి కదా. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇలా గ్యాస్ సిలిండర్ కి మీరు 440 రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే 10 సంవత్సరాల క్రితం ఆ గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలకు పోయింది. ఆ 12 రూపాయలు 100 రూపాయలకు పోయిన గ్యాస్ సిలిండర్ ఇవాళ మళ్ళీ 500 రూపాయలు మీ చేతులకు వస్తున్నాయంటే ఇలా 700 రూపాయలు మీ పోపు డబ్బాలో ఉన్నట్టే కదా. ఆ పోపు డబ్బాలో ఉన్నదే కాకుండా ఇలా మళ్ళీ అనేకమైన పథకాలు చేపట్టారు. మహాలక్ష్మి పథకం కింద కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవాళ మేము ఇవ్వలేకపోతున్నాం. 2500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో వేయడానికి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల ఆర్థిక ఒడిదుడుకుల వల్ల ఆర్థికంగా మనల్ని వెనక వేయడం వల్ల ఇవాళ ఆ పథకాన్ని చేపట్టలేకపోయినాం. కానీ తప్పకుండా అతి త్వరలోనే 2500 రూపాయలు కూడా మీ అకౌంట్లో వేయడానికి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో పాటు మొన్నటిదాకా 5 లక్షల రూపాయలే ఉండే మీకు వడ్డీ లేని రుణం ఇవాళ 10 లక్షల రూపాయలు చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలిస్తే ఏ ఒక్క రోజైనా పావలా వడ్డీ వేసిందా మీకు? కేవలం మళ్ళీ 2018 ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు వచ్చి స్వయం సహాయక సంఘాలతో మీటింగులు పెట్టినప్పుడు పావలా వడ్డీ మళ్ళా ఆడని తేడిని తీసింది. అలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కేవలం సిరిసిల్ల జిల్లాలోని మహిళా సంఘాలకే పోయిన సంవత్సరం వరకు 60 కోట్ల రూపాయల పావలా వడ్డీగా కొట్టింది. అలా అంటే మీ 60 కోట్ల రూపాయలు వాళ్ళ నెత్తి కింద పెట్టుకున్నారు. ఇవాళ
అంటే మళ్ళీ వాళ్ళ పావాల వాటి ఇచ్చుకుంటూ వస్తుంది, విడతలుగా ఇచ్చుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంటే ప్రతి పథకాన్ని కూడా మహిళల చుట్టూ చాలా దింపడానికి కారణం ఏంటంటే మహిళలు కుటుంబాన్ని చాలా చక్కగా చక్కదిద్దారు. దాంతో పాటు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో తీసుకొచ్చింది కూడా, అంటే స్థానిక సంస్థల్లో తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల సాధికారత స్వావలంబన మీద ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి మీరందరూ కూడా గుర్తెరగాలని మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకల్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బాధిత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ దేశానికి ఆయన చేసిన సేవల్ని పలువురు నివాళులర్పించి వారిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ జడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ తంగళ్లపల్లి శాఖ అధ్యక్షులు గజవెంకర్ రాజన్న, సిరిసిల్ల శాఖ ఉపాధ్యక్షులు ఎండి సత్తా, నాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, పెద్దూరు వ్యాక్స్ చైర్మన్ జల్ల కిషన్లు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి వారి అడుగుజాడల్లో ఇవాళ వారికి వర్ధంతి సందర్భంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు ఎవరిని కూడా పెద్దలను మర్చిపోకుండా వర్ధంతి కానీ జయంతి కానీ అందరినీ మహనీయులను గుర్తు చేసుకున్నప్పుడే మన రాష్ట్రము సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని పెద్దలను అందరినీ స్మరించుకోవడము, వారి అడుగుజాడల్లో నడవడము, వారి ఆశయాల ప్రకారం నడుచుకోవడము అనేది ఆనవాయితీగా తెలంగాణ సంస్కృతి. కాబట్టి ఆ సంస్కృతి పద్ధతిని ఎవరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మర్చిపోకుండా పెద్దలను స్మరించుకోవడం ఏది ఏమైనా కూడా వారి సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ కలుసుకోవడం కూడా సంతోషము. వారికి నివాళులర్పించడం ఘనంగా చెప్పుకోవచ్చు. భారత మాజీ ఉప ప్రధాని, భారతమాత ముద్దుబిడ్డ, దళిత జన ఉద్ధారకుడు, దళిత జాతి కోసం అహర్నిశలు, దళిత జాతి అభ్యుదయం కోసం అహర్నిశలు పనిచేసి భారతదేశ ప్రగతిలో భాగస్వామి అయిన మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి వినమ్రపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారు చేసిన దేశానికి చేసిన సేవలు, దళిత జాతికి చేసిన సేవలు ఎంతో గొప్పవి. వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆలోచన విధానం ప్రకారం తప్పకుండా నడుచుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తప్పకుండా భారత రాష్ట్ర పార్టీ కూడా దళితుల ఉద్ధరణ కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం నిరంతరం పనిచేస్తుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి జీవన విధానం మెరుగుపరచడానికి, వారి దళిత జాతి ఉద్ధరణ కోసం భారత రాష్ట్ర పార్టీ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ గొప్ప నేత, భారతదేశం గర్వించదగ్గ నేత బాబు జగజ్జీవన్ రామ్ అని చెప్పేసి తెలియజేసుకుంటాము. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని వెల్లాటిపేట జెడ్పీటీసీ చిట్టి లక్ష్మణరావు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ లక్ష్మణరావు పదవీ కాలం ముగిసిన సందర్భంగా పార్టీ నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘంగా 5 సంవత్సరాలు ఎల్లారెడ్డిపేట మండల ప్రజల కష్టసుఖాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో జెడ్పీటీసీ వారి నిధులతోనే ఈ మండలాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ సుభాష్ కొండ రమేష్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరుస కృష్ణహరి, సింగిల్ విండో చైర్మన్ గుండాటి కృష్ణారెడ్డి, దోస శ్రీనివాస్, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మండల జడ్పీటీసీగా గెలిపించి బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చినందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో నా వంతు బాధ్యతగా మండల ప్రజలకు అందుబాటులో ఉండి నాకు చేతనైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను అందుబాటులో ఉన్నా. మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ 5 సంవత్సరాల కాలంలో మండల ప్రజలందరూ అయితేంది, బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేంది, నా తోటి ప్రజాప్రతినిధులు అందరూ నాతో ఒక సోదర భావంతో నుండి 5 సంవత్సరాల కాలంలో చిన్న ఎలిగేషన్ లేకుండా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం. చాలా సంతోషం. వచ్చే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా పదవి ఉన్నా లేకున్నా భవిష్యత్తు మండల ప్రజలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా నిరంతరం అందుబాటులో ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఏదైనా కూడా తప్పకుండా వారి అన్ని కార్యక్రమాల్లో నేను భాగస్వామిగా ఉండాలని నన్ను బ్రహ్మాండంగా గెలిపించి కడుపులో పెట్టుకొని చూసి, గుండెలో పెట్టుకొని చూసిన మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా భవిష్యత్తులో వచ్చే రోజుల్లో మీ అందరికీ అందుబాటులో ఉంటా. భవిష్యత్తు రోజుల్లో కూడా నాకు పదవి లేకున్నా కూడా ఈ వచ్చే రోజుల్లో కూడా మీ అందరికీ ఏ అవసరంలో కూడా నా దగ్గరికి వస్తే నా వంతు బాధ్యతగా నాకు చేతనైన వరకు చేస్తాను. ఈ సందర్భంగా మీకు తెలియదు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో మండలంలో ఉన్నటువంటి అందరూ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు అయితే, ఇటు మండల పరిషత్ అధికారులైనా కూడా, మహిళా సంఘాలైనా కూడా, ముఖ్యంగా మండలంలోని పాత్రికేయ మిత్రులందరూ, జర్నలిస్టులు, సోషల్ మీడియా సంబంధించినటువంటి అందరూ నాకు హృదయపూర్వకంగా ఒక సోదర అన్నదమ్ములాగా చూస్తున్నారు. బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. కాబట్టి వచ్చే రోజుల్లో పాత్రికేయ మిత్రులకు కూడా నేను అందుబాటులో ఉంటాను. మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు అయితుంది, మహిళా సంఘాలకు అయితుంది, సిరిసిల్ల జిల్లా స్థాయి అధికారులకు, అలాగే మండల స్థాయి అధికారులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిటీ లక్ష్మణరావు గారిని పెద్ద ఎత్తున మండల పార్టీ ఆఫీసులో వారిని గౌరవంగా సన్మానించుకోవడం జరిగింది. వారు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు ఎల్లరెడ్డిపేట మండల ప్రజల కష్ట సుఖాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో ఈ మండలాన్ని జడ్పీటీసీ గారు వారి నిధులతోటి ఇలా మండలంలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా తిరిగి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, అదేవిధంగా అభివృద్ధితో పాటు ప్రజల అభిమానాన్ని కూడా చురగొని ఇలా 5 సంవత్సరాలు విజయవంతంగా చేసినటువంటి గౌరవనీయులు జడ్పీటీసీ గారిని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సన్మానించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఇంతకు రెట్టింపు అభిమానాన్ని, ప్రజల అభిమానాన్ని పొంది ఉన్నత పదవులు పొందాలని గౌరవంగా ఈ మండలాన్ని పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి ఇలాగే వారి యొక్క అభిమానాన్ని, మమకారాన్ని ప్రజలపైన చూపించాలని రాబోయే కాలంలో గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి సహకారంతో ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ రాబోయే కాలంలో ఎల్లరెడ్డిపేట మండల ప్రజల కష్టసుఖాలలో ఇదే విధంగా కొనసాగించాలని మరొకసారి వారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు వలస కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఫ్యాక్ట్ చైర్మన్ తమ్ముడు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా అన్నయ్య పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచ్ తమ్ముడు తిరుపతి, అదేవిధంగా రాజు, ప్రతి మాజీ ఎంపీటీసీ మధుకు, అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారిని కూడా ఈ సందర్భంగా మరొకసారి కొనియాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు కూడా సుదీర్ఘంగా 5 సంవత్సరాలు ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ గారు పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ మండలంలో చురుగ్గా పాల్గొని అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ నీరు జడ్పీటీసీ గారితో ఇద్దరు ఒక జోడెట్టులాగా వారి యొక్క అభివృద్ధిని ఈ మండలంలో ప్రయాణం చేసినటువంటి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వారిద్దరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు హైదరాబాద్ లో తలపెట్టినటువంటి నిరుద్యోగ మార్చ్ విజయవంతం కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముస్తాబాద్ మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎండి నవాజ్ అన్నారు. పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు యువజన నాయకులతో కలిసి మాట్లాడారు. నిరుద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు శుక్రవారం రోజున తెలంగాణ నిరుద్యోగులు
టీజీపీఎస్ దగ్గర తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్ని వివిధ విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ పోలీసులచే అరెస్టులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలు అణచివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ యూత్ డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని వాపోయారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా నిర్బంధించినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూత్ రాష్ట్ర నాయకులు మెంగడి మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, యూత్ పట్టణ అధ్యక్షుడు మిడిదొడ్డి యాదగిరి, శీలం వెంకటేష్, ఆదిల్ భాను, హరీష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం మరి ఇది ప్రజాప్రభుత్వానికి నిదర్శనమా అని అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం, మేము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీరు ఎవరు కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చి మిమ్మల్ని 2 లక్షలు ఇవ్వాలని అడగలేరు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే మీరు చెప్పినారో ఇది మీరు చెప్పిన మాటనే. మీరు ఎన్నికల కంటే ముందు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు యూత్ డిక్లరేషన్ అని ఒక సభ పెట్టి ఆ యూత్ డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్రానికి గెలిచిన 100 రోజుల్లోపు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరే కదా. మరి ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అలా ఆ మాటను తప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. మీరు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది, మాకు ప్రశ్నించే తత్వం ఉండాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు ఎందుకు మరి ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు? మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన బేషరత్ గా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎవరైతే నిరుద్యోగులను అరెస్ట్ చేసిరో ఆ నిరుద్యోగులను వెంటనే మీరు రిలీజ్ చేయాలి. ఇంకొకటి, మేము ఇంతకుముందు మనం బ్రిటిష్ పాలన గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాం, కానీ ఇవాళ ఈ బ్రిటిష్ పాలనను మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ అరెస్టులు, ప్రశ్నించే వాళ్ళపై కేసులు. అంటే మీరు ఇట్లా ప్రశ్నించే వాళ్ళపై కేసులు పెట్టి బెదిరించడం, వాళ్ళను మళ్ళా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని ఆపుదామని ఆలోచిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అణచివేత ఎంత అధికమైతే అంత పొంగుతుంది ఉద్యమం. మీరు ఎంత అణచివేత గురి చేసినా రానున్న రోజులలో మీకు అంత తీవ్రంగా మీరు దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఏదో కేసులు పెట్టి భయపడడం అనుకుంటారు, కానీ అలా మీరు పెట్టిన కేసులకు భయపడే వ్యక్తులం కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులం. కేసులు అంటే మాకు గడ్డి పరకతో సమానం. పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకొని, ఎన్ని రకాల ఇబ్బంది పెడతారో పెట్టుకొని, దేనికి భయపడలేదు. రానున్న రోజుల్లో మీరు మీ మొండి వైఖరి మార్చుకోకపోతే, మీరిచ్చిన నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మీ గాంధీ భవన్ గాని, మీ రేవంత్ రెడ్డి గారి ఇంటిని గాని డైరెక్ట్ గా మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఇంటిని మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. నిన్న హైదరాబాద్ లో నిరుద్యోగ జేఏసీ నిరుద్యోగులు ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడికి పిలుపునిచ్చారో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు నిరుద్యోగులకు మీకు అండాదండగా ఉంటామని, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేలల్లో ఉద్యోగాలు వేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలలకే నిరుద్యోగుల ఉసురు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగులు 6 నెలలకే రోడ్లెక్కే పరిస్థితి కనబడతా ఉంది. నిన్న ఏదైతే నిరుద్యోగ మార్చ్ హైదరాబాద్ లో జరిగిందో ఆ మార్చుకు నిరుద్యోగులు పిలుపునిచ్చినారో ఆ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నుండి నలుమూలల నుండి కూడా నిరుద్యోగులు వేలాదిగా లక్షలాదిగా తరలి వెళ్లినారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల మొండి వైఖరితో అయితే ఏదైతే కార్యక్రమానికి వెళ్తున్నారో వెళ్లేటువంటి నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో వేసి వారిపై అక్రమ కేసులు కూడా బనాయించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. కార్యక్రమాల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ఈ రోజు నిరుద్యోగుల మీద లేదని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఈ మాట ప్రకారము త్వరలో ఈ రానున్న 2-3 మాసాలలో ఈ యొక్క నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ వేయాలి, ప్రకటించాలి. అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి పోస్టులు ఏ విధంగా వేస్తా ఉన్నారో డిఎస్సీలు అయితేనేమి ఇతర శాఖలలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ అన్ని కూడా చేయాలి. లేని పక్షంలో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ యువత కూడా ఇలా రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి కనబడతా ఉంది.
భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత ఉద్యమ నేత బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళితుల కోసం ఆయన చేసిన సేవల్ని మరియు దేశానికి అన్ని వర్గాల ప్రజలకు అందించిన తోడ్పాటును గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాసు, శివరాజు, కొల్లూరి ధర్మేందర్, గడ్డం హనుమంతు, కొత్తపల్లి సుధాకర్, గడ్డం కిరణ్, ఆకునూరి బాలరాజు, నెదురు లక్ష్మణ్, బిజిగ కిష్టయ్య, సిరిగిరి దేవరాజు, రావుల రాముడు, రావుల జగన్, కలికోట వెంకటేష్ తదితరులు పాల్గొని బాబు జగజీవన్ రామ్ కు ఘన నివాళి అర్పించారు. స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జగజీవన్ రామ్ గారి వర్ధంతిని అంబేద్కర్ సంఘాల పక్షాన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వారు సుదీర్ఘకాలం దాదాపు 50 సంవత్సరాలు మరి పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి సీనియర్ పార్లమెంటరీస్కు ఆయన భారతదేశానికే కాదు భారతదేశంలోని అట్టడుగు వర్గాలకు అనేకమైనటువంటి సేవలు చేసి మనం భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తించినటువంటి వ్యక్తి. అట్లాగే భారత్ పాకిస్తాన్ యుద్ధకాలంలో రక్షణ మంత్రిగా ఉండి మరి భారత్ను జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నమని స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్దిలక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధానిగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. అందుకే ప్రతి ఏటా జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన ప్రకటించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమలు చేసిన రిజర్వేషన్ల వల్ల ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ దళిత వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగజీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అఖిల భారత రవిదాస్ మహాసభలకు పునాది వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, గుర్రపు రాములు, బండారి బాలరెడ్డి, నందికిషన్, మేగి నర్సయ్య, ఎడ్ల రాజ్ కుమార్, గంట బుచ్చిగౌడ్, బానోతు రాజునాయక్, గూండాడి రామరెడ్డి, రఫీక్, మండి శ్రీనివాస్ యాదవ్, అగ్రహారం కిషన్, రావుల లింగారెడ్డి, త్యాగం లక్ష్మీనారాయణ, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గోళిపల్లి పద్మారెడ్డి, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొని బాబు జగజీవన్ రామ్ కు నివాళులర్పించారు. మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి చాలా ఘనంగా చేయడం జరిగింది. ఆ బాబు ఆశయాలు కొనసాగియాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరిగింది. బాబు చేసిన పనులు చాలా ఆ రోజులల్లో చాలా మంచి పనులు చేసింది కాబట్టి ఆ బాబు జగజీవన్ రామ్ ఆశయాలు ఎప్పుడైనా కొనసాగాలి. ఆయన చేసిన పనులన్నీ ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి మన దేశానికే మంచి పేరు తెచ్చిన బాబు జగజీవన్ రామ్ ఆయనే అప్పుడు చేసిన భారత ఉప ప్రధాని ఆయనే పనులు గుర్తుంచి అందుకే ఆయన వర్ధంతి ఘనంగా చేయడం జరిగింది. జై కాంగ్రెస్. బాబు జగజీవన్ రామ్ యొక్క వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ ద్వారానే ఒక దళితుడు ఉప ప్రధాని కాగలిగాడు. అంటే దళితుల అభ్యున్నతి కోసం ఈ మహనీయుడు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో మనమందరం ఈరోజు దాని యొక్క ఫలాలు అందిపుచ్చుకుంటున్నాం. చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ఆ రోజు అంబేద్కర్ గారు చేయడం ద్వారానే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక దళితుడు అనేటువంటి వాడు ఎన్నుకోబడుతున్నాడు. చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని చట్టసభల్లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చినట్టుంటే ఇంకా కూడా ప్రతి ఒక్కరు అంటే చాలా మంది కూడా చట్టసభల్లో తమ యొక్క సమస్యలను కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం గురించి పోరాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజే పార్లమెంటులో బాబు జగజీవన్ రామ్ గారు మన కోసం ఎంతో త్యాగం చేసి
మన యొక్క హక్కుల సాధన కోసం కృషి చేశారు. వారి కృషికి అభినందనీయం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి దళితుల పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలను సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ అని ఆయన దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు నేటితరం యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అకుంఠిత దీక్షతో బాబు జగజీవన్ రామ్ ఆశయాలు కొనసాగించాలన్నారు. నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరదేవరాజు, మానప్రసాద్, నెరల శ్రీకాంత్, బైరి ప్రభాకర్, నీలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ జగజీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంస్కరణలు కానీ ఈరోజు స్మరించుకుంటూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వారు చూపించినటువంటి బాటలో, అంబేద్కర్ చూపించినటువంటి బాటలో, మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి బాటలో జగజీవన్ రామ్ గారు నడుస్తూ మరి అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే వారి పైకి తీసుకురావటమే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఎవర్ గ్రీన్ మినిస్టర్గా వ్యవహరించినటువంటి జగజీవన్ రామ్ గారు ఆ మంత్రిగా పనిచేస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో నూతన వ్యవసాయక విధానాన్ని రూపొందించి ఒక వ్యవసాయక విప్లవం తీసుకురావాలనేటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ గారు చూపినటువంటి బాటలో ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవాళ వారిని ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉన్నారు. వారి కూతురే మన తెలంగాణ ప్రదాత, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి మీరా కుమారి గారు, జగజీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారు ఒక సౌమ్యురాలు. వారి నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆ రోజు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రకటన చేయబడినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బాబు జగజీవన్ రావు గారు వారు వెనుకబడిన తరగతుల బీహార్లో ఒక అతి చిన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యునిగా, నెహ్రూ గారి క్యాబినెట్లో అతి చిన్న వయసు మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఎన్నో పదవులకు మన్నె తెచ్చినటువంటి బాబు జగజీవన్ రావు గారి యొక్క 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ రావు గారు ఆయన ఒక స్వాతంత్ర సమయోధునిగా బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలను ముందుకు తీసుకొచ్చి వారి కోసం బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి మాననీయులు బాబు జగజీవన్ రావు గారు. అతి చిన్న వయసులోనే నెహ్రూ క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రిగా పదవి చేపట్టి ఆ తర్వాత రక్షణ మంత్రిగా, కార్మిక మంత్రిగా ఎన్నో శాఖలకు వన్న తెచ్చి ఆ రోజు పాక్ ఇండో యుద్ధ సమయంలో చాకచక్యంగా వరించినటువంటి మాననీయులు బాబు జగజీవన్ రావు గారు. వారి యొక్క ఇంట్రెస్ట్ అంటే వారి యొక్క దానివల్లనే ఈరోజు బంగ్లాదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితి. మాజీ ఉప ప్రధాని గౌరవనీయులు బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా
వారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు చిన్న వయసు నుండే చదువుకున్న వయసున్నప్పటి నుండి తను చదువుకుంటూ ఇతరులకు చదివించుకుంటూ సమాజాభివృద్ధికి తోడ్పడినటువంటి గొప్ప మహనీయుడు. అంచెలంచెలుగా నెహ్రూ గారి ప్రభుత్వం నుండి ఇందిరాగాంధీ ప్రభుత్వం వరకు మంత్రి పదవులు అనుభవిస్తూ ఉప ప్రతినిధిగా ఎదిగినటువంటి గౌరవనీయుడు. తన యొక్క ఆశయాల గురించి మనము నేర్చుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మెదలాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ కోరుతా ఉన్నాం. స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల పోరాట యోధుడు, విద్యావేత్త, భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ముస్తాబాద్ మండల మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజు చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాదిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాధ్యక్షుడు మరియు అసాధారణ ప్రతిభావంతుడైన వక్తగా పేరొందారని వెల్లడించారు. భారతీయ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి అంకిత భావం చేయాల్సిన ఉప ప్రధానిగా సేవలు అందించారని ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, నాయకులు కొండం రాజిరెడ్డి, తలారి నరసింహులు, మామిళ్ల ఆంజనేయులు, కొప్పు రమేష్, కొండలరెడ్డి, ఉచ్చిడి బాలరెడ్డి, కలకొండ కిషన్ రావు, షాదుల్ పాప, వెంకటరమణారెడ్డి, కదిరే సత్తయ్య గౌడ్, గంతరాజు, రాజలింగం గౌడ్, బాలరాజు, రాజిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో తీసుకుంటా. గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో జరగడం చాలా సంతోషం. బాబు జగజ్జీవన్ రావు గారు చాలా గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వారు ముఖ్యమంత్రిగా చేశారు, వారు ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాలను గుర్తు చేసుకొని వారి బాటలో నడిచే విధంగా సమాజం కూడా ఉండాలి. ఎందుకంటే అంత గొప్ప మహనీయుని గుర్తు చేసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని ఈ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి దళితుల పట్ల ఆనాడు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినా మరి ఇలా జగజ్జీవన్ రావు గారు వారు స్వతంత్ర సమరయోధుడిగా ముందుండి మరి బీహార్లో జరిగినటువంటి అల్లర్లను సైతం తుది ముట్టించి మరి వారు వినలేని సేవలు ఇలా భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మరి మనం అందరం చదువుకోవాలి, ఇలా చదువు ఉంటేనే మనం సమాజంలో బాగుపడతామనే గొప్ప సంకల్పంతో మరి ఈరోజు చూసినట్టయితే యావత్ యువత మరి చెడుదారిన పడుతూ ఉన్నారు. ఇటువంటి బాబు జగజ్జీవన్ రావు లాంటి వాళ్ళ సూచనలు వారు చేసిన సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని మంచి బాటలో నడవాలని కోరుకుంటూ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి వారి వర్ధంతికి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బంజారాల సాంప్రదాయం సీతాభవాని వేడుకలు ఈ నెల 9న ఘనంగా జరుపుకుందామని, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు చోటు కల్పించాలని బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోతు సురేష్ నాయక్ అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో బంజారా సంఘం నాయకులతో కలిసి సురేష్ నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బంజారా సోదరులు జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు
సీతాభవాని వేడుకలు నిర్వహిస్తూ బంజారాల ఐక్యతను చాటుతున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 9 మంగళవారం రోజు వేడుకలు నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి బంజారాల మద్దతు సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది కానీ మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికైనా చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం మీడియా అధ్యక్షులు రాజు నాయక్, సీతానాయక్, ప్రభునాయక్, కళ్యాణ్ నాయక్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దేవయ్య నాయక్, రాము నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.